ఈ మధ్య ట్రెండింగ్ లో ఉన్న కరుంగలి మాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మాలలు అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, ప్రమోషన్ చేసేవారు కూడా ఎక్కువైపోయారు. కానీ వీరికి ఆధ్యాత్మ ఇకంగా ఎంతవరకు అవగాహన ఉందో తెలియదు, ఎంతవరకు అనుభవం ఉందో తెలియదు. వీరికి కావాల్సింది కేవలం డబ్బు, వ్యాపారం. కొంత మనదికి ఈ కరుంగలి మాల ప్రమోషన్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కి కనీస ఇంగిత జ్ఞానం లేని వారే ఉంటారు. వీరికి హిందూ ధర్మంపై కనీసం నాలెడ్జ్ కూడా ఉండదు. అంతేకాకుండా హిందూ దేవుళ్ళ మీద కొంచెం కూడా నమ్మకం ఉండదు. కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వడం వల్ల, ఫాలోవర్స్ పెరగడం వల్ల, సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీరికి ఈ దైవ సంబంధిత సామాగ్రిలను కూడా ప్రమోషనల్కి ఇవ్వడం జరుగుతుంది. హిందూ ప్రజలారా మోసపోకండి. ఇప్పటికైనా మీ కళ్ళు తెరవండి. దొంగ బాబాల నుండి బయటపడండి. ప్రమోషన్స్ నుండి బయటకు రండి. కరుంగలి మాల వేసుకున్నంత మాత్రాన మీ తలరాతలు ఏమి మారిపోవు. కరుంగలి మాల వేసుకుని దానికి తగ్గట్టు నియమాలు, నిబంధనలు, దైవ అనుగ్రహం ఉంటేనే మీకు ఈ కరుంగలి మాల వల్ల లాభం కలుగుతుంది. కొంతమంది కరుంగలి మాలతో పాటు ఫ్రీ ఐటమ్స్ కూడా ఇస్తున్నారు. చాలా మంచిది. మీ వ్యాపార స్ట్రాటజీ మీరు చూయించుకుంటున్నారు. కానీ ప్రజలకు వాటి వల్ల కలిగే లాభాల విషయంలో కానీ, నియమాలు కానీ, నిబంధనలు కానీ, మన ధర్మం గురించి కానీ, కరుంగలిమాలకు సంబంధిత మంత్రాలు కానీ చెప్పి అమ్మడం మన ధర్మం. మంత్రబలం లేనిది ఏ కరుంగలిమాల పనిచేయదు, అది గుర్తుపెట్టుకోండి. మంత్రబలం ఉంటేనే ఆ మాలకు దైవ అనుగ్రహం వచ్చేది. మా దగ్గరనే కొనండి అని మేము అనట్లేదు, కానీ వాటి గురించి మొత్తం తెలుసుకుని ధరించమని కోరుతున్నా. ఇట్లు మీ గుండెపోయిన నరేష్, శ్రీ రక్త మహంకాళి దేవాలయం ధర్మకర్తల 3వ తరం వారసుడు,